మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామంలో ఫ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం తూకం, పలు రికార్డులు, ట్యాబ్ ఎంట్రీ, లోడింగ్ ప్రక్రియను, తేమ శాతాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో ధాన్యాన్ని కాపాడటానికి తాత్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని, రైతులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. లోడింగ్ ప్రక్రియను అతి త్వరగా చేపట్టాలని, లేబర్ను, లారీలను అందుబాటులో ఉంచుకోవాలని, నిబంధనల మేరకు తేమ శాతం ఉండాలని నిర్వాహకులకు సూచించారు. మిల్లర్లు ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను త్వరగా చేసుకోవాలని ఆదేశించారు. మనం మెదక్ జిల్లాలో మొత్తం సుమారుగా 533 కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. మన నిన్నటి వరకు 399 కేంద్రాలలో మనకు కొనుగోలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని కేంద్రాల్లో మనకు ఏంటంటే ప్యాడ్ రాలేదు. అందుకోసం మనకు కసరపేట కావచ్చు, రేగుడు కావచ్చు, ఇక్కడ వాళ్ళకి ప్యాడ్ స్టార్ట్ కాలేదు. మరి ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా మనం సుమారుగా 60,000 క్వింటాలకు పైబడి మనం ధాన్యం కొనుగోలు చేసినాం. 12,000 మంది రైతుల నుంచి మనం కొనుగోలు చేయడం జరిగింది. మరి నిన్నటి వరకు కూడా మనం చూసినట్లయితే ఒక 59 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో జమ అయింది. మరి కొంతవరకు ఏంటంటే హమాలీలు కొంత కొరత ఉంది. దానికోసం మనకు వీళ్ళందరూ కూడా మనకు ప్యాడీ పర్చేసింగ్ సెంటర్లో కానీ లేదా మనకు రైస్ మిల్లో కానీ మనం ముఖ్యంగా మనకు బీహార్ లేబరు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ లేబరు, ఉత్తరప్రదేశ్ లేబరు, ఒడిశా లేబర్ మీద డిపెండ్ అయ్యారు. ఈ గత వారం రోజులుగా వాళ్ళు వస్తూ ఉన్నారు. మనకి ఇవాళ రేపటి కూడా పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. మనకు 1-2 రోజులు లేట్ అయిపోయినా కూడా ప్రతి రైతు కూడా బెగపడే అవసరం లేదు. అందరికీ కూడా మనం ధాన్యం కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు సూచనలు ఏంటంటే మనకు ఎండలు బాగా ముదిరినాయి కాబట్టి ఎండలతో పాటు అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు మనకు ఎక్కడైతే ఆరబెట్టుకున్నారో సాయంత్రం పూట కాగానే మనం దగ్గరగా పెంచుకొని దాన్ని తార్పలేసి కప్పుకున్నట్టయితే వరి ధాన్యం తడదు. మరి ఎంత విధంగా కూడా మన ధాన్యం కాపాడుకున్నట్టయితే వాళ్ళకి మన ప్రభుత్వం మద్దతు ధర కంపల్సరీ ఇస్తుంది. ప్రతి వరి ధాన్యం కూడా కొనే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ఎటువంటి బెగపెట్టుకునే అవసరం లేదు. మనకు అమ్మాయిలకు సంబంధించి రైతుల దగ్గర అన్లోడింగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సుమారుగా మనకు ఇప్పటి వరకు 500 పైచులకు లారీలు అందుబాటులో ఉన్నవి. మనకి ఒక 100 లారీలు కూడా వాళ్ళ కూడా పెంచే అవకాశం ఉంటుంది. మరి రైస్ మిల్లో మనకు అన్లోడింగ్ అమ్మాయిలకు ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రతి రైస్ మిల్ దగ్గర కూడా మనకు కరెక్ట్గా చెప్పే విధంగా ఒక పాయింట్ పర్సెంట్ పెట్టేసి మనం వచ్చినట్టు కూడా ప్రతి బాయిల్ రైస్ మిల్ దగ్గర 10 నుంచి 12 లారీలు కంపల్సరీగా అన్లోడ్ కావాలి. అదేవిధంగా రా రైస్ మిల్లో కూడా మనం తక్కువ 5 లారీలు అన్లోడ్ కావాలని చెప్పేసి సూచన చేయడం జరిగింది. మరి కొన్ని రైస్ మిల్లో మనకు సుమారుగా 18 అన్లోడ్ చేసిన లారీలు కూడా అన్లోడ్ చేస్తారు. కొన్ని రైస్ మిల్లో మాత్రం 6-7 చేస్తున్నారు. వాటిని కూడా స్పీడప్ చేసుకొని రానున్న 2 రోజుల్లో అందరు హమాలు రాగానే కూడా తీవ్రంగా మనం ఎప్పటికప్పుడు కూడా రైతు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది.